హలో హలో వెంగళరావు గారు ఉన్నారండి? ఇక్కడ వెంగళరావులు వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరు. ఈజ్ ఇట్ 3742603? రాంగ్ నంబర్. అంటే మీరు చేసిన నంబరు నాది కాదు. నీది కాదా? కాదు. నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా? ఏంటి నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా? మైండ్లెస్ మందుగాని తాగున్నావా? ఏం తాకపోతే తమరు పోయిస్తారా? తేరగా పోయించడానికి నేనేమన్నా ఎర్రి ఎదవని అనుకున్నావా? నీది కాని ఫోన్ నువ్వు ఎత్తినప్పుడే తెలిసింది నువ్వు ఎర్రేదవనే. అరే ఇది రాంగ్ నంబర్ అండి. అంటే ఏంటండి? నువ్వు చేసిన నంబరు నాది కాదు. నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా? ఇప్పుడు ఫోన్ కొత్తగా వచ్చిందా? పాత ఫోన్ అయితే ఎత్తేస్తావా? నీ అవ్వ ఎత్తితే నీ కొంపే మురిగిందిరా. నీ అవ్వ కవ్వ. కాలు వేస్ట్ అయితే కాలు విరిగినంత నష్టం రా. ఇంట్లో ఫోన్ ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి రూపాయి అయితే వదిలింది. అదే ఎస్టీడీ బూత్ అయితే ₹2, 5 స్టార్ హోటల్ అయితే ₹10 ఎగిరిపోను. కాలంటే నాటక కాలు కింద ఉందరా ఎద్దవ్వ. వారి ఎదవలకి ఎదవా ఇది రాంగ్ నంబర్. అంటే ఏంట? నువ్వు చేసిన నంబరు నాది కాదు. నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా? నన్ను పెళ్ళంతో ప్రశాంతంగా కాపురం చేసుకునేవరా. గట్టిగా వద్దు. నిన్ను కాదు. నువ్వు గట్టిగా పోతావేమిటి? గొంతే పిసుకుతున్నావుగా. ఇది నీ నంబరు కాదు. నా సొంత ఫోన్తో నేను చేశానయ్యా. అది నీ నంబర్ కానప్పుడు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు? అసలు నీకు కన్ఫ్యూజన్ ఏంటి? ఫైనల్ అండ్ లాస్ట్ ఇది మా ఆయన వద్దా? ఎంతైనా నేను దాన్ని మొగుడు కదా. నేనంటే ఎంత ప్రేమ. అన్ని ముద్దలు నా ముద్దలు అని చెప్పి లాస్ట్ ముద్ద ఈడు ముద్ద అని చెప్పావా? ఎంతైనా నా మొగుడే కదా. దిష్టి ముద్ద పెట్టకపోతే బాగుంటుందని. పెళ్ళై ఇళ్ళల్లో ఏనాడన్నా గోరు ముద్దలు తినిపించావా? ఊరుకోండి. మన టామీకి ఎప్పుడైనా తినిపించానా? ఓకే జూలీ, థ్యాంక్స్ ఫర్ ఎవర్ లంచ్. యూర్ ఆల్వేస్ వెల్కమ్. ఈసారి లేనప్పుడు కలుద్దామే. ఈ కార్డు ఇక్కడ ఉందేంటి? మా ఫ్రెండ్. నువ్వు వచ్చావు, తిన్నావా, వెళ్ళిపో. హలో, నీకు విషయం తెలుసా? నేను వచ్చింది ఈ పెళ్లికే. డూప్లికేట్ పెళ్లికి వీడు రావడం ఏంటి? అంటే మైకేల్ గారు నీ ఫ్రెండా? ఆడి పేరు మైకేలా. నేను పెళ్లి కూతురు వచ్చేంత తరపు వచ్చానులే. ఏంటి షాక్ తిన్నావా? మెదల్లో నరాలు చిట్లిపోయి క్రాకెక్కిపోయింది. విష్ యు ఎ స్పీడీ రికవరీ. థ్యాంక్స్ ఫర్ యువర్ యూర్ వెల్కమ్. నాకేం అర్థం కాలేదురా. ఇంకోసారి చదువు, క్లియర్ గా అర్థం అవుద్ది. కరెక్ట్. రోడ్డు వదిలేసి గతుకుల్లో పెడతాడు రా. నమస్కారం. నమస్కారం. నేనెవరిని? గ్రామ సర్పంచ్ అండి. నువ్వెవరు? గ్రామ నౌకర్ని. మరి నువ్వు పెడుతున్నావు అంటే మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కదా, వినపడదని. హెల్మెట్ పెట్టుకుంటే వినపడదా? పెట్టావా? ఏమన్నా గుమస్తా గారు, అయ్యా రికార్డుల మీద ఏమన్నా సంతకం పెట్టాలా? రికార్డుల్లో పెట్టక్కర్లేదండి, ఈ ప్రామిసరీ నోట్ల మీద మాత్రం పెట్టండి అయ్యా. ఇదేంటిది గెలుపుతున్నాడు? ఇది సంతకంలా లేదు, సంక్రాంతి ముగ్గులాగా ఉంది. వాళ్ళకి తెలుస్తుంది. చాలా షాక్. కొత్తగా ఇచ్చింది 36 ఏళ్ళండి. ఇదేంటిది? మీరు నెలలా కరెక్ట్ గా వడ్డీ ఇచ్చేస్తున్నారు కదండి, వాళ్ళకి మీ మీద నమ్మకం పెరిగిందండి, అలాగే వాళ్ళకి డబ్బు పెరిగిందండి. అదండి సంగతి. అసలు విషయం తెలియక నువ్వు తెలియజేస్తావా? నాకెందుకులేండి, ప్రజల మనిషినిరా, ప్రజాధనం. అందుకే తమరి జేబుల్లోకి వెళ్తున్నాయి. జేబులు కుట్టించుకునేది అందుకు. పద. మీ సుఖమే నా సుఖం. గుమస్తా గారు అయ్యా, ఈసారి కాకినాడ జిల్లా పరిషత్ పని మీద వెళ్తే వరల్డ్ బ్యాంక్ తో టచ్ ఉన్నవాడు ఎవడన్నా ఉంటే చూడండి. ఒక 50-60 కోట్లు, ₹10 ఇంట్రెస్ట్ అయినా పర్లేదు తీసుకున్న అప్పు. వీడికి ఏమన్నా మూర్చ? తమరు అలా చేశారు. ఆడలేస్తాడు అన్నాడు. సత్యవతి ఇంకా రాలేదేంటి? సత్యవతి ఇంకా రాలేదేంట్రా? పోనీ 5th గేర్లో. ఓహో, అది ఎరా కేబుల్. సత్యవతి ఇంకా దుకాణం తెరలేదు, ఏమన్నా సీరియల్ చూస్తుందా? అది ఇంకా కనెక్షన్ పెట్టుకోలేదు. నీతోనా? కేబుల్ మనకంటే పని లేదు కానీ ఊళ్ళో వాళ్ళకి పని ఉంటది కదా. అలాగా, నీకు పని చెప్తా పట్టుకో. ఎవడో చచ్చాడు. నాకు చెప్పకుండా మన ఊళ్ళో ఎవడపోయాట? ఆపండిరా. ఒరేయ్, ఎవడరా పోయింది? పక్క ఊరు పాపారాడండి. పొరుగురులో పోతే ఈ ఊరు తీసుకొచ్చారండి. సెంటిమెంటా? అవును, సెంటిమెంటేనండి. పోయే ముందు సత్యవతిని చూడాలనుకున్నాడు, చూడకుండానే పోయాడు. పోయాక సత్యవతిని ఎలా చూస్తాడరా? సత్యవతినే చూస్తుందేమోనని. అది బతికున్నాళ్ళనే చూడలేదు. నువ్వు చచ్చిపో, చూస్తుంది. తీసుకెళ్ళండి బాబు, వాసన వస్తుంది. సత్యవతి కట్రాయితో వచ్చేస్తుందా? సత్యవతి కట్రాయితో వచ్చేస్తుందా? సత్యవతి కట్రాయితో వచ్చేస్తుందా?
అరే సత్యవతి కడ్డర వేసుకొస్తుంది అనుకుంటే పట్టుకుని వస్తుందా? నగ్న సత్యం చెప్పారండి. నేను నగ్న సత్యాన్ని ఊహించాను. ఎవడ్రా ఈ అసహ్యాన్ని అర్ధరాత్రి పూట నా గుడిసె మీద వేసిన ఎదవా? దమ్ముంటే ముందుకు రండిరా, ఊతికారేస్తాను. ఏరా ఇది నీదా? ఈ సత్యవతి నిప్పురా, నాతో పెట్టుకుంటే ముఖాన్ని నీళ్లు చల్లి ఇస్త్రీ చేస్తాను. అయ్య బాబోయ్, నేను కానిస్టేబుల్ అండి. మరి ముందుకెందుకు వచ్చావు? చొక్కా ఇస్త్రీ అయిందేమోనని. రాయిస్తాను, ఆడెవడో దొరకాలి కానీ అడ్డంగా నరుకుతా. ప్రతి ఎదవకి లోకు అయిపోయాను. నా మొగుడు దుబాయ్ నుంచి రాని, అప్పుడు చెప్తా ఒక్కొక్కటి సంగతి. తీసుకా. బాధపడక సత్యవతి, ఇన్నాళ్ళు కంటి చూపులు ఇసిరారు, ఇప్పుడు కడ్రాయిలు ఇసురుతున్నారు. అర్థమైందిరా యదవా. ఆ కడ్రాయి ఎవడు ఇసిరాడో, ఎందుకు ఇసిరాడో నేను కనుక్కుంటాను. బాధ్యత గల ఈ గ్రామ సర్పంచ్గా నేను చాలా విచారిస్తున్నాను. దీని మీద ఒక కమిటీ వేస్తాను, అది నేనే దగ్గరుండి చూసుకుంటాను. నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకు పిచ్చి, నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తుంది ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు చూడు అందమా మీదరా ఆకలి పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అబ్బ కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ. అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. అబ్బో కాదు, ఇది ఏమిటి? లంపకాయ. అదేట్రా, ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? మనిషివా చెట్టువా? ఓరే నాయను ఇదే నాన్న ఇప్పుడు చెప్పు, నా పిచ్చోడి క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధైపోయారా? నీ అప్ప ఏంట్రా నరకైతే బాగా చెప్పారా? బావుకోళ్ళు. నమస్కారం బావగారు. నమస్కారం. ఎప్పుడు వచ్చిన కాస్త అయితే పంపిండి. మరి టూ మచ్ అయిపోతారు. పర్లేదా, పెళ్లిలో విని మామూలే, ఏదో సరదా చేస్తున్నారు. ఏడిది ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు మమ్మల్ని ఏడిపించారు, దానికని మళ్ళీ మేము మిమ్మల్ని ఏడిపించడం ఆమె ఏదో సచిన్ గడి పెళ్లికి వచ్చాం, హ్యాపీగా ఉందాం. ఈ రోజు నుంచి మనం అందరం ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మంచి గేమ్ ఆడతాం. ఓకే, ఎనీ గేమ్, సింగింగ్ గేమ్. ఇప్పుడు బాక్స్ లో నుంచి ఒక స్లిప్ తీసారనుకోండి, అందులో మీ పేరు ఉందనుకోండి, మీరు పాట పాడతారు. మా పేరు వస్తే మేము ఒక పాట పాడతాం. ఓకే రే రాంపండి, ఆ బాక్స్ సో రూల్స్ తెలుసు కదా. సో మీ పేరు వస్తే మీరు పాడాలి, లేకపోతే మేము పాడతాం. ఓకే, నో ప్రాబ్లం. మేము హైదరాబాద్ వాళ్ళం, నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలుసు. తీసుకోండి. కాలనీలో కడప పంపు వెళ్ళినట్టుంది. హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. రండి రండి బావలారా, రండి కాల్చుకోండి. బావా, ఇది ఏ నెల? ఫిబ్రవరి. మరి వాడు హ్యాపీ దీపావళి అంటాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. హ్యాపీ దీపావళి. ఇవాళ దీపావళి? ఏ ఇవాళ దీపావళి కాకూడదా? ఎలా అవుతుందయ్యా? ఇదేమన్నా నవంబర్ నెల? ఏ నవంబర్ నెలలోనే రావాలనుందా? బావా, నీకు జనరల్ నాలెడ్జి తక్కువ. నరకాసురుడు చచ్చిపోయింది నవంబర్ లో, ఫిబ్రవరిలో కాదు. ఆహా, నరకాసురుడు నేను నవంబర్ నెలలోనే చచ్చిపోయాను నీకు ఫోన్ చేసి చెప్పాడా? క్యాలెండర్ లో రాసిందయ్యా. ఆ క్యాలెండర్ రాసింది నరకాసురుడు నాయన మా బాబు.
అది కాదండి బాబు, జనరల్ గా ఇండియా అంతా చేసుకునేది నవంబర్ లోనే కదా. ఆహా, ఇండియా మొత్తం నవంబర్ లో చేసుకుంటే నేను నవంబర్ లో చేసుకోవాలా? నేను పడుకుంటే ఇండియా పడుకుంటుందా? నేను మొలతాడు కట్టుకుంటే ఇండియా మొలతాడు కట్టుకుంటుందా? నేను పెళ్ళంతా కాపురం చేస్తే ఇండియా మొత్తం పెళ్ళంతా కాపురం చేస్తా? ఏమో మీకు నరకాసుడు తగ్గిపోయినప్పుడే దీపావళి అయితే నాకు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే దీపావళి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.